మన్మత్ మర్డర్స్ అనే వెబ్ సిరీస్ ఈ రోజు సోనీ లివ్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ వెబ్ సిరీస్ టోటల్ రన్ టైమ్ అరౌండ్ 5 hours. మరి ఈ వెబ్ సిరీస్ మీద 5 hours పెట్టచ్చా లేదా అనేది చూద్దాం. అసలు ఇన్ని రివ్యూస్ వెంటనే ఎలా ఇస్తున్నారు భయ్యా అని మీరు నన్ను అడగచ్చు. మూవీస్ రివ్యూ అంటే ఒక్కరు కాదు, ఒక 4 రైటర్స్ లాస్ట్ 2 years నుండి ఒక టీమ్గా ఫామ్ అయ్యి రివ్యూస్ ఇస్తున్నాం. మాకు అంటే మూవీస్ రివ్యూకి సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన వెబ్ సిరీస్. 1970s టైంలో మహారాష్ట్రలోని మన్మత్ అనే గ్రామంలో చిన్న పిల్లలను కూడా కనికరం లేకుండా 7 ఆడపిల్లలని నరబలిస్తారు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఇండియన్ షెర్లాక్ హోమ్స్ అని చెప్పబడే డీసీపీ రమాకాంత్ని అపాయింట్ చేస్తారు. ఆయన ఈ కేసెస్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ లైన్. ఫస్ట్ మినిట్ నుండి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఆ మర్డర్స్ని చూపిస్తారు. ఆ సెటప్ పోర్షన్స్ అండ్ అక్కడ వచ్చే ప్రొసీడింగ్స్ అని చాలా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉండడం వల్ల మనం అలా స్క్రీన్కి హుక్ అయి ఉంటాం. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ఒక థ్రిల్లర్లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో లైక్ థ్రిల్ ఫ్యాక్టర్, సస్పెన్స్ని క్యారీ చేయడం, ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ని గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేయడం, ఇవన్నీ బాగున్నాయి. క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ బిహేవియర్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. నో కమింగ్ టు ద టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1970s ఉండే మూఢనమ్మకాలని వాటిని బేస్ చేసుకుని చేసిన మర్డర్స్ని మనకు ఒక పాయింట్లో భయం కలిగేలా క్యాప్చర్ చేశారు. మెయిన్ లీడ్గా అశుతోష్ గోవరేకర్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జోధా అక్బర్, లగాన్, స్వదేశ్ ఇలాంటి కల్ట్ అండ్ బ్లాక్ బాస్టర్ మూవీస్కి డైరెక్టర్ ఆయన. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ లైక్ సోనాలి కుల్కర్ని, సాయి తమన్కర్, మకరంద్ అనాస్పురే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక వేరే లెవెల్ సిరీస్ అయ్యేది. బట్ అలా అవ్వకుండా అడ్డుకున్నది కొన్ని అన్నెసెసరీ సీన్స్. కొన్ని కాదు, చాలానే అన్నెసరీ సీన్స్ ఉన్నాయి. కరెక్ట్గా కొంచెం సస్పెన్స్ఫుల్గా సాగుతుంది సిరీస్ అన్నప్పుడల్లా ఈ సీన్స్ వచ్చి స్పీడ్ బ్రేకర్స్లా అయ్యాయి. వాటి వల్ల సిరీస్కి ఏదైనా యూజ్ ఉందా అంటే లేదు, జస్ట్ ఫిల్లర్స్లా యూజ్ చేశారు. అవి లేకపోతే ఈ సిరీస్ ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది. ఎడిటరింగ్ కొంచెం కేర్ తీసుకొని ఇంకా క్రిస్ప్గా ఒక 6 episodes కంప్లీట్ అయిపోయేటట్టు చేసుంటే బాగుండేది. వెబ్ సిరీస్ కొద్దిగా స్లోగా ఉంటుంది అండ్ ఇదెక్కడి మాసరా మావా అనే ట్విస్ట్లు అయితే మిస్ అయ్యాయండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అ డీసెంట్ వెబ్ సిరీస్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక రొమాంటిక్ సీన్ అండ్ చాలా గోర్ అండ్ వైలెంట్ సీన్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి. వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.